హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్డిపి అకాడమీ. 2023 అక్టోబర్ నెలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికే 2023 సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఒకవేళ ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లో సెపరేట్గా ఏపీ కరెంట్ అఫైర్స్ అని ప్లేలిస్ట్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అక్టోబర్ నెలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా, రాజమహేంద్రవరంలో ప్రపంచ తెలుగు మహాసభలు. ఆంధ్ర సారస్వత పరిషత్, శ్రీ చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 5, 6, 7 తేదీల్లో 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు 3 రోజుల పాటు జరగనున్నాయి. ఓకే, జనవరి 5, 6, 7, 2024లో 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు రాజమహేంద్రవరంలో జరగనున్నాయి. అయితే ఇలా రాజమహేంద్రవరంలో చేయాలని నిర్ణయం అక్టోబర్ నెలలో తీసుకున్నారు. సో ఇది మనకు అక్టోబర్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్గా పరిగణించాలి. ఓకే, 2024 జనవరి 5, 6, 7 తేదీల్లో 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు 3 రోజుల పాటు జరగనున్నాయి. ఇవి శ్రీ చైతన్య విద్యా సంస్థలు అలాగే ఆంధ్ర సారస్వత పరిషత్ యొక్క ఆధ్వర్యంలో జరగనున్నాయి. నెక్స్ట్ పాయింట్, రాజమహేంద్రవరంలోని గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గైడ్ ప్రాంగణంలో భారీ ఎత్తున తెలుగు తల్లి పండుగల నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి 70 దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు. ఓకే, 70 దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. రాజరాజ నరేంద్రుడు అవతరించి 1000 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మొదటి తెలుగు మహాసభలు 2022లో భీమవరంలో జరిగాయి. 2024లో 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఓకే, 1022లో రాజరాజ నరేంద్రుడు వెంగి రాజుగా పట్టాభిషేకం అవుతుంది. అప్పటికి 2022కి 1000 సంవత్సరాలు అయిన సందర్భంగా మొదటి అంతర్జాతీయ తెలుగు మహాసభలు భీమవరంలో నిర్వహించారు. ఇప్పుడు 2024లో 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఏపీలో తొలి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్. రాష్ట్రంలోని తిరుపతిలో ప్రత్యేకంగా 2 కోట్ల విలువైన ఏవీ డబుల్ డెక్కర్ బస్సును ప్రారంభించారు. ఓకే, గత నెలలో ప్రారంభించిన ట్రయల్ రన్ విజయవంతమైందని, అందులో భాగంగా టెంపుల్ సిటీ అయిన తిరుపతిలో తొలిసారిగా ఎయిర్ కండిషన్ ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సులను నడపనున్నారు. హైదరాబాద్ తర్వాత దక్షిణ భారతదేశంలో తిరుపతిలోనే ఈ విద్యుత్తో నడిచే డబుల్ డెక్కర్ బస్సులను వినియోగంలోకి తీసుకుని వచ్చారు. ఈ పర్యావరణ అనుకూల ప్రయాణ సౌకర్యాన్ని ప్రజల కోసం ప్రారంభించారు. ఓకే, ఇంపార్టెంట్. దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా హైదరాబాద్లో ఈ డబుల్ డెక్కర్ బస్సును ప్రవేశపెడితే రెండవది మన తిరుపతి. ఓకే, రాష్ట్రంలో ఏ నగరంలో డబుల్ డెక్కర్ బస్ మొదటిసారిగా ప్రవేశపెట్టబడింది అంటే తిరుపతి. ఓకే, ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్ ఇంపార్టెంట్. ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా ప్రకాశం బ్యారేజ్. విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ ICID ఓకే, ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ యొక్క 25వ సదస్సులో ప్రకాశం బ్యారేజీకి ప్రతిష్టాత్మక WHIS అవార్డు దక్కింది. ఈ అవార్డు విషయం ఇండియన్ నేషనల్ కమిటీ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ INCID డైరెక్టర్ అవంతి వర్మ రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శికి తెలిపారు. ఓకే, ఈ అవార్డు ఇచ్చింది ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ. ఈ అవార్డు విషయం ఇండియన్ నేషనల్ కమిటీ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ డైరెక్టర్ అవంతి వర్మ రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శికి తెలిపారు. 2023 సంవత్సరానికి ICID గుర్తించిన ప్రపంచవ్యాప్తంగా 19 నిర్మాణాలకు ఈ అవార్డు అందించింది.
ఓకే, ప్రపంచవ్యాప్తంగా ఈ ఐసిఐడి 19 నిర్మాణాలను గుర్తిస్తే వాటిలో మన ఏపీ నుంచి ప్రకాశం బ్యారేజీ గుర్తింపు లభించింది. రాష్ట్రం నుండి ఇప్పటికే కేసీ కెనాల్, ఖమ్మం చెరువు, పోరుమామిళ్ళ చెరువులను 2020లో గుర్తించగా 2022లో సరర్దార్ కాటన్ బ్యారేజీ ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా గుర్తింపు పొందింది. ఓకే, 2020లో కేసీ కెనాల్, ఖమ్మం చెరువు, పోరుమామిళ్ళ చెరువులను గుర్తించగా 2022లో సరర్దార్ కాటన్ బ్యారేజీని గుర్తించారు. ఇప్పుడు 2023లో ప్రకాశం బ్యారేజీని గుర్తించారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 కొత్త లెదర్ పార్కులను ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 2 లెదర్ పార్కులను ఏర్పాటు చేసేందుకు LIDCAPతో కసరత్తు చేస్తోంది. కృష్ణా జిల్లా మరియు ప్రకాశం జిల్లాల్లో ఈ లెదర్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తరపు నుంచి 12 కోట్లు మంజూరు చేశారు. ప్రకాశం జిల్లాలోని ఎడవల్లి గ్రామం, అలాగే కృష్ణా జిల్లాలోని కోడూరు గ్రామాలలో ఈ లెదర్ పార్కులను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కృష్ణా, గుంటూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళంలో ఉన్న లెదర్ పార్కులకు ఈ 2 లెదర్ పార్కులు కలిపి మొత్తం 9 లెదర్ పార్కులు రాష్ట్రంలో పనిచేయనున్నాయి. ఓకే, ఇప్పటికే 7 లెదర్ పార్కులు ఉన్నాయి, ఇంకో 2 మొత్తం 9 పార్కులు రాష్ట్రంలో పనిచేయనున్నాయి. ఈ 2 కూడా ప్రకాశం జిల్లాలోని ఏడవల్లి గ్రామంలో ఒకటి, కృష్ణా జిల్లాలోని కోడూరు గ్రామాల్లో ఇంకొకటి. ఓకే, నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో 3 పక్షుల సంరక్షణ కేంద్రాలను కమ్యూనిటీ రిజర్వ్ ప్రాంతాలుగా మార్చనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న తేనీలాపురం పక్షుల కేంద్రం, గుంటూరు జిల్లాలో ఉన్న ఉప్పలపాడు పక్షుల కేంద్రం, అనకాపల్లి జిల్లాలో ఉన్న కాండకర్ల ఆవ సరస్సులను కమ్యూనిటీ రిజర్వ్ ప్రాంతాలుగా మార్చినట్లు అటవీ అధికారులు తెలిపారు. ఓకే, ఇంపార్టెంట్. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న తేనీలాపురం పక్షుల కేంద్రం, గుంటూరు జిల్లాలో ఉన్న ఉప్పలపాడు పక్షుల కేంద్రం, అలాగే అనకాపల్లి జిల్లాలో ఉన్న కాండకర్ల ఆవ సరస్సులను కమ్యూనిటీ రిజర్వ్ ప్రాంతాలుగా మార్చనున్నారు. ఈ 3 పక్షుల కేంద్రాలను అభివృద్ధి చేయడం వల్ల వలస వచ్చే పక్షులతో పాటు పక్షులకు ఎంతో ఉపయోగంతో పాటు పర్యాటకంగా కూడా అభివృద్ధి అవుతుంది. శ్రీకాకుళం జిల్లా తేనీలాపురంలో 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడికి పక్షులు శీతాకాలంలో గూడు కట్టుకునేందుకు దాదాపు 200 రకాలకు పైగా పక్షి జాతులతో పాటు పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ వంటి సైబీరియా నుంచి వస్తాయి. నెక్స్ట్ వన్, ఏపీసీఐసిటీ డిజిటల్ లీడర్స్ కార్యక్రమంలో పాల్గొనున్న SPMVV అధ్యాపకులు. అక్టోబర్ 24 నుంచి 26 వరకు కొరియాలో జరిగే ఏపీసీఐసిటీ డిజిటల్ లీడర్స్ కార్యక్రమంలో SPMVV రిజిస్టర్ ప్రొఫెసర్ N రజని, ఇంటర్నేషనల్ రిలేషన్స్ డీన్ ప్రొఫెసర్ P విజయలక్ష్మి, SPMVV అధ్యాపకులు మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ APSCHE వైస్ చైర్పర్సన్ ప్రొఫెసర్ P ఉమామహేశ్వరి దేవి పాల్గొంటున్నారు. కొరియాలో డిజిటల్ పరివర్తన ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించేందుకు ఉద్దేశించిన కార్యక్రమానికి హాజరు కావాలని వారిని ఆహ్వానించారు. ఇంచియన్ మెట్రోపాలిటన్ సిటీ APCICT, ఆసియా పసిఫిక్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. లక్ష్యం, డిజిటల్ లీడర్స్ ప్రోగ్రాం యొక్క ప్రధాన లక్ష్యం డిజిటల్ లీడర్స్ మరియు ఛాంపియన్ల నెట్వర్క్ను బలోపేతం చేయడం, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు ఇన్నోవేషన్ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించే పనికి మద్దతు ఇవ్వడం.
నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. శ్రీ పొట్టి శ్రీరాములు కళాశాలకు ఎడ్యు ఎక్సలెన్స్ అవార్డు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి మంగళవారం నాడు విజయవాడలో నిర్వహించిన ది అప్రిషియేషన్ 2023 కార్యక్రమంలో శ్రీ పొట్టి శ్రీరాములు చలవడి మల్లికార్జునరావు కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల నాక్ A++ సాధించినందుకు ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ 2023 అవార్డు అందించింది. ఓకే, శ్రీ పొట్టి శ్రీరాములు చలవడి మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఎడ్యు ఎక్సలెన్స్ అవార్డు అందించింది. ఈ అవార్డు కళాశాలలో ఉన్న ఉన్నత ప్రమాణాలకు తెలియజేస్తుంది. మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జె లక్ష్మీనారాయణకు, కళాశాల కార్యదర్శి పడుచూరి లక్ష్మణస్వామికి ఈ అవార్డును ప్రదానం చేశారు. నెక్స్ట్ వన్, ఆయుర్ పర్వ 2023 జాతీయ సదస్సు తిరుపతిలో జరగనుంది. టీటీడీ మందారిన్ల మద్దతుతో దాని ఆయుర్వేద విభాగం ఇటీవల కాలంలో అనేక విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు అఖిల భారత ఆయుర్ సమ్మేళన్ అక్టోబర్ 27 నుండి 29 వరకు సంయుక్తంగా నిర్వహించే 3 రోజుల జాతీయ సదస్సు ఆయుర్ పర్వ 2023 తిరుపతిలో జరిగే విధంగా ఏర్పాటు చేసింది. ఓకే, ఈ ఆయుర్ పర్వ 2023 అనే జాతీయ సదస్సును ఆయుష్ మంత్రిత్వ శాఖ అలాగే అఖిల భారత ఆయుర్ సమ్మేళన్ నిర్వహిస్తాయి. ఇది అక్టోబర్ 27 నుంచి 29 వరకు తిరుపతిలో జరగనున్నాయి. ఈ జాతీయ సదస్సుకు తిరుపతిలోని కచప ఆడిటోరియం ఎస్వి ఆయుర్ ఆసుపత్రి వేదిక కానుంది. ఓకే, ఎస్వి ఆయుర్ ఆసుపత్రిలోని కచప ఆడిటోరియం వేదిక కానుంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు అఖిల భారత ఆయుర్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఆయుర్ పర్వంలో టీటీడీ ఆయుర్వేద విభాగం పాల్గొంటుంది. నెక్స్ట్ పాయింట్, నవలూరులో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. గుంటూరు జిల్లా నవలూరు అమరావతి టౌన్షిప్లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మ్యాచ్లకు సిద్ధమైంది. త్వరలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చర్యలు తీసుకుంటుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3 ట్రోఫీలు నిర్వహించేందుకు బీసీసీఐ అనుమతి ఇవ్వడంతో పాటు మ్యాచ్ల నిర్వహణకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. పురుషుల అండర్-19 విను మాన్కడ్ ట్రోఫీ అక్టోబర్ 12 నుంచి జరిగింది. అలాగే డిసెంబర్లో విజయ మర్చెంట్ ట్రోఫీ కూడా జరిగింది. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్. సౌత్ కొరియాలోని చాంగ్వాన్ నగరంలో జరుగుతున్న 15వ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జూనియర్ మిక్స్డ్ విభాగంలో భారతదేశం తరపున పాల్గొన్న క్రీడాకారులు రజతం సాధించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉమామహేష్ మద్దినేని మరియు మధ్యప్రదేశ్కు చెందిన భావనతో కలిసి రజత పథకం సాధించారు. ఆర్టీఐ అమలులో ఆంధ్రప్రదేశ్కు 3వ స్థానం. అక్టోబర్ 12న ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సమాచార కమిషనర్ హరిచందర్ రెడ్డి ఆర్టీఐ నేషనల్ సమ్మిట్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీఐ అమలులో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్లో కొంచెం నాయిసీగా ఉంది. ఓకే, సో సారీ ఫర్ దట్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రం మర్చిపోవద్దు. అక్టోబర్ నెలకు సంబంధించిన సెకండ్ పార్ట్ త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఓకే.